అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు యూత్, యంగ్ అండ్ లీడర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత చిన్న వయసులోనే ఎంతోమంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులకి రానటువంటి అభిమానులు, కీర్తి ప్రతిష్టలు కూడా అత్యంత చిన్న వయసులోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి రావటం జరిగింది. ఆయన నిన్న ఏదైతే అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూసింది. ఆ దాడి గురించి ఆయన గుంటూరులో అంబటి రాంబాబు గారి నివాసం వద్దకి రావడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు గారి కుటుంబం మీద ఏ విధంగా దాడి జరిగింది, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉండగానే అంబటి రాంబాబు గారి కుటుంబం మీద ఏ విధంగా దాడి చేశారు, అలాగే అంబటి రాంబాబు గారి పెద్దమ్మాయి మౌనిక గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు, అంబటి రాంబాబు గారిని మించి అంబటి రాంబాబు గారి పెద్దమ్మాయి మాట్లాడుతూ ఉందని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అయితే మాట్లాడడం. అక్కడి నుంచి నారా లోకేష్ గారిని విమర్శించి మాట్లాడడం, జరిగినటువంటి దాడి గురించి మాట్లాడి దాడి చేసిన వాళ్ళేమో బయట తిరుగుతూ ఉన్నారు, దాడికి గురైనటువంటి అంబటి రాంబాబు గారేమో జైల్లో ఉన్నాడని చెప్పేసి ఇది ఏ విధమైనటువంటి రాజ్యాంగం అని చెప్పేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడటం జరుగుతోంది. నిజంగా ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని అత్యంత తొందరలోనే ఆయన్ను కూడా ఎక్కువ శాతంగా ఆయన కూడా ఏదో ఒక కేసులో ఇరికించి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా సోషల్ మీడియాలో కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ని మొత్తం ఆవలించి సబ్జెక్టుకు మించి ఆయన కార్యక్రమానికి వెళ్ళినా ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా ఆయన మైకు తీసుకున్న ప్రతిసారి కూడా గొప్పగా, అంటే అంత చిన్న వయసులో అన్ని తెలివితేటలు అతనికి ఎలా వచ్చాయో ఏంటో తెలియదు, కానీ నిజంగా ఏంటంటే ఎంతో గొప్పగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఎవరైనా సరే ఆయన మాట్లాడినటువంటి వాయిస్కి, ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్టుకి అందరూ కూడా కళ్ళు కదపకుండా చూస్తారు. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని కొంచెం ముందు ముందు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో ఎక్కువగానే వినబడతా ఉన్నాయి. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి లేనటువంటి క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఏ జిల్లాలో అడుగుపెట్టినా వందలాది మంది, లక్షలాది మంది ఆయన వెనకాల నిలబడతారు. ఆయన పార్టీకి వెన్నుముకగా మారతారని చెప్పేసి భావిస్తున్నట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఈరోజు నేను ఎక్కడో చూడడం జరిగింది. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని తొందరలోనే ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొన్ని కథనాలు కూడా సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి.